తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో ప్రతిభకు కొత్త వెలుగు కనిపించింది. 2026 ఇంటర్మీడియట్ మరియు సిబిఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లో సమతానగర్కు చెందిన దాసరి కుటుంబం విశేష ప్రతిభ కనబరిచింది. ఆర్ఎన్పిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి జయచంద్ర సంతానమైన దాసరి వర్మ ఇంటర్మీడియట్ బైపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను 985 మార్కులు సాధించి రాష్ట్ర ప్రథమ స్థానం దక్కించుకోగా, దాసరి శ్యామ్రాజ్ సిబిఎస్ఈ 10వ తరగతిలో 500 మార్కులకు గాను 487 మార్కులు సాధించి రాయలసీమ రీజియన్లో ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కన్వీనర్ నల్లా కదిరిగల్ల శాంతయ్య ఆధ్వర్యంలో పలువురు నాయకులు దాసరి జయచంద్ర నివాసానికి వెళ్లి వర్ష శ్యామ్రాజ్లను శాల్వాతో కప్పి పూలమాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతయ్య మాట్లాడుతూ విద్య ద్వారానే జీవితాన్ని మార్చుకోవచ్చు అని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దళిత యువత ముందుకు రావాలి అని పిలుపునిచ్చారు. కష్టపడి ఉన్నత ర్యాంకులు సాధించిన వర్ష శ్యామ్ రాజులు దళిత సమాజానికి గర్వకారణమని పేర్కొన్నారు. అలానే విద్యార్థుల విజయానికి తోడ్పడిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యా సంస్థల యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు పట్టణమందు మా తమ్ముడు మరియు ఫ్రెండు సహోదరుడైన జయచంద్ర గారి కూతురు ఈరోజు మన స్టేట్ ఫస్ట్ రావడం గర్వకారణం. అలాగనే కుమారుడు కూడా 10th క్లాసులో స్టేట్ సెకండ్ రావడము గర్వకారణం. ఎందుకంటే మనకు విద్య అనేది చాలా ప్రాముఖ్యమైనది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పారంటే, తల్లిదండ్రులు ఆశించే కన్నా బిడ్డలకు చదువు చాలా ప్రాముఖ్యత. ఎందుకంటే తల్లిదండ్రులు ఆస్తుల నుంచే కోల్పోతారు, కానీ చదువు అనేది ఈ సమాజంలో అంతకంటే విలువైంది చదువు ఒకటే. ఖచ్చితంగా ఈ బిడ్డ ఇంకా పై చదువులు చదివి అమ్మ వచ్చేసి మన పాప డాక్టర్ కావాలి, అలాగనే బాబు వచ్చేసి కలెక్టర్ కావాలి. ఎందుకంటే మన దళిత బిడ్డలు ఈరోజు సమాజంలో అగ్రవర్ణాలు లక్షల కోట్లు ఇచ్చి, డబ్బులు ఇచ్చి, ఫీజులు ఇచ్చి చదువును కొనుక్కుంటున్నారు. కానీ జయచంద్ర పిల్లలు ఆమె తల్లి పెంపకంతో ఈరోజు మధ్యతరగతి కుటుంబంలో కూడా కష్టపడి చదివి తల్లిదండ్రుల కష్టాన్ని వాళ్ళు గుర్తించి ఈరోజు స్టేట్లోనే ఒక ఫస్ట్ ర్యాంక్ తేవడము, అలాగనే బాబు స్టేట్లో సెకండ్ ర్యాంక్ రావడం కూడా మాకు కూడా గర్వకారణము. ఎందుకంటే మా పిల్లలు కూడా చదివినా కూడా మాకు కూడా ఇట్లే సంతోషం ఉంటుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో వీళ్ళకు అండగా మేము ఉంటామని ఈ జయచంద్రకు సిస్టర్కు మేము అండగా ఉంటాము. అలాగే ఈ పిల్లల చదువు కోసం మా వంతు సహకారంగా మేము ఈ పిల్లలకు చేయుతునగా ఉంటామని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం.